హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, గర్వం వలన జగడమే పుట్టును. అవునండి, నేటి సమాజంలో చాలామంది ఇళ్లలలో గొడవలు కావడానికి, సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి అంటే వారిలో ఉన్న గర్వమేనండి. మనము నేటి సమాజంలో చూసినట్టయితే చాలామంది బల గర్వము, ధన గర్వము, విద్యా గర్వము, అందం అనే గర్వము, భక్తి అనే గర్వంలో నిండిపోయి ఉన్నారు. ఈ గర్వానికి మనము మన హృదయంలో చోటిచ్చినట్టయితే మనం పాడైపోవడం తప్ప వేరే ఏమి లేదు. ఈ గర్వం అనేది మనకు కంటికి కనబడదు కానీ ఇది తెల్లగానో, ఎర్రగానో, సన్నగానో, లావుగానో, పులుపుగానో ఉండదు కానీ ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి అతను గర్విష్ట మంచివాడనేది మనం తెలుసుకోవచ్చు. చూడండి, నేటి సమాజంలో ఈ గర్వం వలనే ఇంట్లో, వీధుల్లో, సమాజంలో కూడా, దేశంలో కూడా గొడవలు రావడం మనం చూస్తాము. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఒక అహంకార మనసు వలన ఎంతగానో గొడవలు మనం రావడం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీవు ఇతరులతో గొడవ పడే వ్యక్తిగా, నీ కుటుంబ సభ్యులతో సమాధానం లేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే నీవు మొట్టమొదటిగా నిన్ను నీవు తగ్గించుకొని, నీవు నీ విరోధులతో సమాధాన పడుతూ నీవు దేవుని దగ్గరకు వచ్చి, దేవా, నా హృదయం నుండి ఈ గర్వంను తీసివేసి అనుకూలమైన మనసు నాకు దయచేయమని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రార్థించగలుగుతారో దేవుడు మీ ప్రార్థన అంగీకరించి అనుకూలమైన మనసును దయచేస్తాడు. కాబట్టి అప్పుడు మీరు అందరితో సమాధానం కలిగి జీవించే వారిగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.